అమరావతికి బుడమేరుకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. అమరావతిలో మీకు ఇప్పుడు సోకాల్డ్ విలేజెస్ ఉన్నాయి, అమరావతి విలేజెస్ క్రీస్తు పూర్వం ఉన్నాయండి, ఇప్పుడున్న విలేజెస్ కాదు. ఆయనకు తెలియదేమో, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ వాళ్ళకి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు వాళ్ళకి. ఉన్న విలేజెస్ ఉద్దండరాయపాలెం క్రీస్తు పూర్వం నుంచి ఉంది, అమరావతి క్రీస్తు పూర్వం ఉంది. వెంకటపాలెం కృష్ణదేవరాయల టైంలో వెంకటపాలెం వచ్చాడు, కృష్ణదేవరాయలు ఆయన సైన్యం అంతా వచ్చింది. ఉద్దండరాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి ఈ ప్రాంతాలకి శ్రీకృష్ణదేవరాయల టైంలోనే సైన్యాలు వచ్చాయి, వాళ్ళ సైన్యాలు వచ్చాయి. అంటే అప్పటికే గ్రామాలు ఉన్నాయి కదా, అంటే నదిలో కొట్టుకుపోతాయి అట్లా. అందువల్ల ఎంత బుడమేరు ఎప్పటి నుంచి ఉంది? ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి, భూమి పుట్టిన దగ్గర నుంచి బుడమేరు ఉంది. బుడమేరు అనేది విజయవాడ దుఃఖదాయని. విజయవాడకి ఎప్పటికైనా బుడమేరు నుంచి ప్రమాదం ఉంటుంది. అది రేరెస్ట్గా మొన్న వచ్చిన దానివల్ల విపత్తు వచ్చింది. ఆ విపత్తు వలన హెవీ వాటర్ రావటం, ఖమ్మం జిల్లాలో ఒకేసారి పెద్ద వర్షాలు రావటం, ఆ వర్షాలు ఎన్నో వేల క్యూసిక్లు నీళ్లు. ఖమ్మం జిల్లాలో చాలామంది చనిపోయారు, ఖమ్మం జిల్లాలో చాలామంది నిరాశ్రులు అయ్యారు, చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లా పరిస్థితి ఒకసారి మనకి న్యూస్లో, మన రాష్ట్ర న్యూసే చూస్తూ ఉంటాం. బుడమేరు రావడానికి కారణం ఖమ్మం జిల్లాలో వచ్చిన వర్షాలు, తీవ్ర వర్షాలు వచ్చి కొన్ని వందల ఎకరాల అటవీ ప్రాంతం కొట్టుకెళ్ళిపోయింది. అటవీ నిన్న మంత్రి సీతక్క చెప్తా ఉంటే చూస్తూ ఉన్నాడు. అటవీ చెట్లన్నీ లేచిపోయాయి, అంటే అంత గాలులు వచ్చాయి. ఆ ప్రభావం అంతా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ మన విజయవాడ మీద పడింది. ఆ ప్రకృతి కారణాలు తెలుసుకోకుండా, ప్రకృతి విపత్తుకు సంబంధించిన కారణాలు తెలుసుకోకుండా దాంట్లో రాజకీయాలు మాట్లాడటం ఏమన్నా ధర్మం నీకు? అది ఇలాంటి సమయంలో మాట్లాడతారా? అలాంటి నీ బాధ్యత ఏంటి? నీ సేవా కార్యక్రమం, నీ పార్టీ క్యాడర్ ఎలా పాల్గొనాలి, ఏమేమి సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి? లేకపోతే నీవేదైనా చెప్పాలనుకున్నా ఒక వారం ఆగి చెప్పవచ్చు కదా. ఆ నీళ్ళల్లో బురదలో జనమంతా అలమో రామచంద్ర అంటుంటే అక్కడి పోయి నువ్వు రాజకీయాలు మాట్లాడతావా? ఏమండి ధర్మమేని? నాకు అర్థంగా మానవత్వం ఉన్నట్టేనా నీకు? కనుక నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బుడమేరు అనేది ఎప్పటికైనా అది పొంచి ఉన్న ప్రమాదం విజయవాడకు దుఃఖదాయని బుడమేరు. అందువల్ల బుడమేరుకి శాశ్వత పరిష్కారం ఆలోచించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వైసీపీ ఇలాంటి సమయంలో బురద రాజకీయాలు చేయటాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.